హాయ్లో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ లో వెబ్ ఆప్షన్స్ లో మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చారు కదా. సో దానిలో మీకు ఎలా సీట్ అనేది అలాట్ చేస్తారు అంటే ఏ సీట్ అనేది మీకు ఏ యొక్క కాలేజ్ సీట్ అనేది మీకు ఇస్తారు. సో దీనికి సంబంధించి ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్ అండ్ క్లారిటీగా డిస్కస్ అనేది చేసుకుందాం. సో ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసి ఇలా వెబ్సైట్ వీడియోస్ ని కొద్దిగా సపోర్ట్ చేశారనేసి అనుకుంటూ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లియర్ గా డీటెయిల్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని అయితే వినండి. సో ఇక్కడ టైం లైన్ చూపిస్తున్నాను కదా, మీకు క్లియర్ గా డీటెయిల్ గా కావాలంటే వినండి, లేదు అంటే సో నెక్స్ట్ పార్ట్ కి వెళ్ళేసి మీరైతే అక్కడ నుంచి అయితే వినండి. సో అక్కడ నుంచి విన్నా కూడా మీకు సరిపోతుంది. బట్ మీకు డీటెయిల్ గా కావాలి అంటే ఇదైతే వినండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సీట్ అనేది కావాలంటే మీ యొక్క క్యాస్ట్ ని బట్టి అంటే మీరు ఎస్సీ వాళ్ళకి ఇన్ని, బీసీ వాళ్ళకి ఇన్ని, ఓసీ వాళ్ళకి ఇన్ని అనేసి కాలేజ్ సీట్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాట్ చేస్తారు. సో అలా అలాట్ చేశాక మీకైతే సో మీ యొక్క క్యాస్ట్ లో ఏవేవి ఉన్నాయనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటారు. అట్లాగే మీకు ఎస్వియూ కిన్ని, ఏయూ కిన్ని, అలాగే లోకల్ వాళ్ళకి నాన్ లోకల్ కిన్ని అనేసి వాళ్ళైతే ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్వియూ కింద వచ్చేసి మీరు ఇఫ్ ఇన్ కేస్ ఏయూ కింద పెట్టారంటే సో మీరు నాన్ లోకల్ కింద అయితే వస్తారు. సో దాని నుంచి సో నాన్ లోకల్ కి ఎంత అయితే కట్ ఆఫ్ ఉందో అలాగైతే మీకు కాలేజ్ సీట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాగైతే మీకు ప్రిఫరెన్స్ కూడా చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో అలా ఇంకోటి ఏంటంటే మీకు మెయిన్ గా సో ఎవరైతే కాలేజ్ సీట్స్ అనేది ప్రిఫరెన్స్ అనేది ఇచ్చారో సో అది మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10K ర్యాంక్ అనేది వచ్చింది అనుకోండి. సో మీరు 50K 60K వచ్చిండే కాలేజ్ అంటే వచ్చిండే ర్యాంక్ అనేది మీరు ఏమన్నా ఇచ్చారంటే మీకు మాక్సిమం ఆ కాలేజ్ అయితే వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు 1 lakh లేదంటే 50,000 వచ్చింది అనుకోండి, ఏదైతే మెయిన్ యూనివర్సిటీస్ ఉన్నాయో లేదంటే టాప్ కాలేజెస్ ఉన్నాయో లేదంటే సో మీకు అక్కడ కట్ ఆఫ్ అన్నది 1K లేదంటే 7K 10K 20K ఇలా కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ యొక్క కాలేజెస్ ఇచ్చారు అనుకోండి, మీకైతే సీట్ అనేది అసలు రాదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే దృష్టిలో ఉంచుకోండి. సో అండ్ ఇంకోటి ఏంటంటే మీ యొక్క క్యాస్ట్ ని బట్టి వాళ్ళైతే సీట్ అనేది అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్ గా చెప్పాలంటే సో మీ యొక్క క్యాస్ట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క క్యాస్ట్ లో ఎంత మంది ఇచ్చారు సో అదైతే చూస్తారు. సో మీ యొక్క క్యాస్ట్ లో ఎవరికైతే కట్ ఆఫ్ అనేది తక్కువ ఉందో వాళ్ళకైతే సీట్ అనేది ఇచ్చేస్తారు. సో ఎవరికైతే కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉందో సో మీకైతే సీట్ అనేది ఇవ్వరు అనమాట. సో అలాగైతే మీకు సో ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఒక కాలేజ్ కి 40 సీట్స్ ఉంటే సో ఎస్సీ వాళ్ళకి 20, అలాగే బీసీ వాళ్ళకి ఒక 20 అలాగైతే వాళ్ళైతే ప్రతి ఒక్కటి డీటెయిల్ గా వాళ్ళు తీయడం అయితే జరుగుతుంది అనమాట. సో నార్మల్ గా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో వాళ్ళైతే క్లియర్ గా సో ఎగ్జాక్ట్ గా నెంబర్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది. సో అలా నంబర్స్ అనేది తీసాక మీ యొక్క క్యాస్ట్ ని బట్టి మీకైతే సీట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో కొన్ని యూనివర్సిటీస్ కి అయితే 60, 70, 80 సీట్స్ అయితే ఉంటాయి. సో కొన్ని యూనివర్సిటీస్ కి అయితే అంటే నేను సిఎస్సి సో దీనిలో అయితే చెప్తున్నాను అనమాట. సో సిఎస్సి లో అయితే చాలా సీట్స్ అయితే ఉంటాయి అనమాట. లైక్ అంటే కొన్ని కాలేజెస్ లో అయితే 200 లేదంటే 300, 400 సీట్స్ అయితే ఉంటాయి. సో అలాగైతే ఉంటాయి. సో అంతమంది ఉంటారు కదా. సో మీరు ఎంత అయితే మీరు అయితే ఎలాంటి కాలేజెస్ కి మీకు ప్రిఫరెన్స్ అనేది పెడుతున్నారు సో అది కూడా ఇక్కడైతే మెయిన్ రీజన్ అయితే అవుతుంది అనమాట. సో అలాగైతే మీకు సీట్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకా క్లియర్ గా డీటెయిల్ గా చెప్పాలంటే ఇక్కడ నుంచి సో అది కూడా చెప్తాను. సో నార్మల్ గా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా, ఇక్కడైతే చూసుకుందాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీఆర్ కాలేజ్ అనేసి ఉంది కదా. సో దీనికైతే మీకు సో కట్ ఆఫ్ అన్నది 10K ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 lakh అయితే ర్యాంక్ అనేది వచ్చింది. సో మీకు 1 lakh ర్యాంక్ అనేది వచ్చాక సో మీరు ఈ యొక్క కాలేజ్ అనేది ఇస్తే సో మీకైతే కాలేజ్ సీట్ అనేది రాదనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెక్ చేస్తుంది, మీ యొక్క ప్రిఫరెన్స్ ని బట్టి వస్తుంది అనమాట. సో అలా చూసుకుంటూ వస్తుంది మీ యొక్క ప్రిఫరెన్స్ అన్నది ఎక్కడైతే మీరు 1 lakh కి సంబంధించి పెట్టారో సో అప్పుడే మీకు ఆ యొక్క కాలేజ్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో 30 లేదంటే 20 సో లేదంటే ఇక్కడ చూసుకున్నట్లయితే సో 24th కాలేజ్ లో ఎస్వియు ఇంజనీరింగ్ కాలేజ్ అనేసి ఉంది కదా. సో 24th అన్నది ఆ యొక్క కట్ ఆఫ్ అనేది 1 lakh ఉంది. సో దాని నుంచి సో మీకైతే 24th ఏదైతే కాలేజ్ ఉందో దాన్ని అయితే మీకు అలర్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అలా మీకు చూసుకుంటూ వచ్చి మీకైతే కాలేజ్ లో సీట్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా మీకు సో 24th లో కూడా మీకైతే కట్ ఆఫ్ అనేది 50K ఉంది అనుకోండి. సో ఇంకా కిందకైతే వస్తుంది. సో అలా కిందకి వచ్చేసి మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. సో ఏదో అంటే మీకు సో ఇక్కడ 91th స్కూల్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అనేసి ఉంది కదా. సో JNTUK కాకినాడ. సో దీనికి సంబంధించి కట్ ఆఫ్ అన్నది సో 1,50,000 లేదంటే 1,15,000 లేదంటే 1 lakh కట్ ఆఫ్ అనేది ఉంది అనుకోండి. సో అప్పుడు మీకు ఈ యొక్క 19th ఏదైతే ఉందో లేదంటే 22 లేదంటే 93 ఏదైతే ఉందో అప్పటిదాకా మీకైతే సీట్ అనేది ఇవ్వరు అనమాట. సో అలా ఎగ్జాక్ట్ మీ యొక్క కట్ ఆఫ్ ని బేస్ చేసుకుని మీకైతే సీట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది లోకల్ అలాగే నాన్ లోకల్ ర్యాంక్
అయితే ఉంటది కదా, సో దాన్ని చూసేసి చాలా మంది లోకల్ ర్యాంక్ అయితే వాళ్ళైతే దృష్టిలో ఉంచుకొని సో వాళ్ళైతే ఇచ్చేస్తున్నారు అనమాట. అలాగైతే చేయకండి. మీకైతే స్టేట్ ర్యాంక్ అని బట్టి మీకు సీట్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అంటే మీకు లోకల్ ర్యాంక్ అన్నది మీకు 4K 2K 3K 4K 5K ఇలాగైతే వస్తుంది. బట్ మీకు స్టేట్ ర్యాంక్ అయితే మీకు లాక్స్ లో దాటిపోతుంది. సో అప్పుడైతే మీరు ఏదైతే స్టేట్ ర్యాంక్ ఉందో సో దాన్నే మీరు కన్సిడర్ చేసుకుని వాళ్ళు కూడా ఆ యొక్క ర్యాంక్ నే కన్సిడర్ చేసుకుని మీకు సీట్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అలాగైతే మీకు సీట్ అనేది ఇస్తారు. సో అలాగైతే మీరు మీ యొక్క ప్రిఫరెన్స్ ని బట్టి మీకు సీట్ అలాట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరు ఇన్ కేస్ మీరు ఫస్ట్ కాలేజ్ లోనే మీకు ఫర్ ఎగ్జాంపుల్ సో మీ యొక్క ర్యాంక్ అన్నది 70K అయితే ఉందనుకోండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ కాలేజ్ కి ఏబిఆర్ కాలేజ్ ఉంది కదా, సో దీనికైతే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఇక్కడ ర్యాంక్ కూడా మీకైతే 70K కట్ ఆఫ్ అనేది ఉందనుకోండి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే, సో మీకు ఈ కాలేజే ఇచ్చేస్తారు. సో మళ్ళీ కాలేజ్ చేంజ్ చేయడం అలాంటిది అయితే ఏమి ఉండదు అనమాట. ఈ కాలేజే ఇచ్చేస్తారు. సో అలాగైతే మీకు కట్ ఆఫ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఇలాగే కట్ ఆఫ్ కూడా ఉంటది. సో ఇలాగైతే మీరైతే పెట్టుకుంటేనే మీకు సీట్ అనేది వస్తుంది. సో ఐ హోప్ ఈ రోజు కూడా మనకు టైం అనేది ఉంది కాబట్టి సో మాక్సిమం మీరు వెబ్ ఆప్షన్స్ అనేది చేంజ్ చేసుకుంటేనే మీకు అనేది వస్తుంది. బట్ మాక్సిమం మీరైతే టాప్ కాలేజెస్ అనేది పెట్టేసుకుని సో మీరు అంటే లక్ ని బట్టి నాకు కాలేజ్ అనేది వచ్చేస్తుంది, నాకు మంచిగా లక్ ఉంది, నాకు మంచిగా అదృష్టం ఉంది, సో నాకు 1 lakh వచ్చింది అయినా నేను 10K కాలేజెస్ పెడతాను, సో కొన్ని కాలేజెస్ పెడితే పక్క కాలేజ్ అనేది వస్తుంది అనేసి మీరు ఏమన్నా అలా పెట్టారనుకోండి సో మీకైతే సీట్ అయితే రాదనమాట. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే దృష్టిలో ఉంచుకొని మీరైతే మీ యొక్క కాలేజ్ లిస్ట్ అనేది ఇవ్వండి. సో మీ యొక్క ప్రిఫరెన్స్ అన్ని కొద్దిగా చూసుకొని వెళ్ళి జాగ్రత్తగా పెట్టుకుని మీరైతే యొక్క కాలేజ్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనేసి అనుకుంటూ క్లియర్ గా మీరైతే చూసుకోండి కదా, ఓకేనా. సో ఏంటి ఏమి అన్నది ప్రతి ఒక్కటి A to Z ప్రతి ఒక్కటి చూసుకున్నాకనే మీరైతే కాలేజ్ లిస్ట్ అనేది ఇవ్వండి. సో కట్ ఆఫ్ ర్యాంక్ అనేది పక్క కంపల్సరీగా చూసుకోండి. స్టేట్ ర్యాంక్ చూసుకోండి. మీరైతే అంటే మీ యొక్క లోకల్ ర్యాంక్ అనేది చూసుకోకండి, ఓకేనా. సో మీకైతే మీ యొక్క స్టేట్ ర్యాంక్ ని బట్టినే మీకు కాలేజ్ సీట్ అనేది ఇస్తారు. లోకల్ ర్యాంక్ ని బట్టి మీకైతే కాలేజ్ సీట్ అనేది అసలు ఇవ్వరు. సో లోకల్ ర్యాంక్ ని చూసి మురిసిపోకుండా సో కట్ ఆఫ్ ని సో మీ యొక్క లోకల్ ర్యాంక్ ని చూసి మీరు ఇవ్వకుండా ఈ యొక్క స్టేట్ ర్యాంక్ ని ఇవ్వండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనేసి అయితే అనుకున్నాను. సో కొద్దిగా లాగ్ వచ్చినా కూడా మీరైతే చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్. సో ఈ వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ బండ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఇలా ఎంసెట్ వీడియోస్ ని కొద్దిగా సపోర్ట్ చేస్తారనేసి అయితే అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం గాయ్స్.